ఏం చేయబోతున్నారు? పాకుండలు ఎవరు చేస్తున్నారు? ఆహా, పెద్దమ్మ గారు పాకుండలు చేయబోతున్నారు. మరి ఇంకేమాత్రం ఆలోచించకుండా మనం స్టార్ట్ చేసేద్దామా? అమ్మా, పాకుండలు స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు గిన్నె పెడతాం. ఫస్ట్ ఏం చేయబోతున్నాం? నీళ్లు పోసి బెల్లం పాకం. పాకం అంటే పాకుండలు అన్నాం కదా, ఫస్ట్ పాకం తీయాలి కదా. నీళ్లు పోసి బెల్లం వేసుకొని పాకం తీయాలి. ఓకే, ఇది బాగా మనకి తీయగా వస్తుందా? అంటే బాగా స్వీట్ ఎక్కువ వేయాలా? బాగా స్వీట్ ఎక్కువ వస్తుంది. అంత వేయను, కొంచెం సరిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాకం తీసుకోవాలి. అండ్ నూనె కూడా పెట్టారు కదా వేడికి, అంటే డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ముందు ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పాకం ఉండలు కూడా సంక్రాంతికి ఎక్కువ చేసుకుంటారమ్మా? సంక్రాంతికి చేసుకుంటాం. అరిసెలు పాకుండలు ఇంక సంక్రాంతి ఏంటంటే సైడ్ పిండి వంటలు అన్నమాట. సైడ్ పిండి వంటలు, మెయిన్ పిండి వంటలు కూడా ఉంటాయి. మరి మెయిన్ పిండి వంటలు అంటే పులిహార, ఇప్పుడు పరమాన్నం చేశారు, అది ఇది ఏంటంటే మెయిన్ గార్లు, బూరెలు, ఇవన్నీ సైడ్ జంతికలు, అప్పాలు, ఈ పాకుండలు ఇవన్నీ కొన్ని రోజులు మనకు ఉంటాయి కదా. 4 రోజులు ఉంటాయి కదా. ఎందుకంటే సంక్రాంతి నాకు ఇప్పుడు అర్థమైంది. చుట్టాలు ఇంతకు ముందు అంటే చుట్టాలు అందరూ ఒక నెల రోజుల ముందే కలిసేవాళ్ళు, అందరూ కలిసి పెట్టుకుని, ఎందుకంటే ఆ నెల రోజులు చక్కగా కాలక్షేపానికి మాట్లాడుకుంటూ సాయంత్రం పూట తింటూ ఉండేవారు కదా. అవును, బొబ్బట్లు, అరిసెలు, ఇంకా చాలా అసలు పిండి వంటలు చెప్పుకోలే కానీ తీసుకోవచ్చు. ఓకే, మీ అందరినీ చూస్తుంటే నాకు అర్థమైంది. చక్కగా కొత్త బట్టలు వేసుకొని భోగికి రెడీ అయిపోయారు కదా. భోగి చేసుకున్నారా మార్నింగ్? నీ పేరు? వసుంధర. భోగి ఆడేవా మార్నింగ్? అంటే భోగి మంట వేసుకొని దాని చుట్టూ డాన్స్ వేస్తారు కదా, ఆడేవా? తర్వాత ఏం చేసావు? పిండి వంటలు చేసావా? తిన్నావా? ఏం తిన్నావు? ఇప్పుడు మనం చేస్తున్న స్పెషల్స్ అన్నీ కూడా తిన్నాం. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. సో క్లాస్లో ఎప్పుడైనా ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అందరూ కలిసి ఆడుతుంటారా? పాటలు పాడుకోవడం, ఆడడం ఇవన్నీ చేస్తుంటారా? మరి పాటలు వచ్చా నీకు? పాడతావా మా గురించి? ఓకే, పాడు. నమో మధురవాణి నమో విజయవాణి పరబ్రహ్మదేవుని రాణి కరుణించు కళ్యాణి పరబ్రహ్మదేవుని రాణి కరుణించు కళ్యాణి ఓంకార శ్రీకార రూపాని వేమి ఓంకార శ్రీకార రూపాని వేమి. బాబా చెప్పండి. ఎంత బాగా పాడేవి తెలుసా? ఎంత ముద్దుగా పాడేవో. ఈ పాట పాడుకుంటుంటారు ఎక్కువ? వేరే వేరే పాటలు ఏం పాటలు పాడతావు? గీత పాట పాడతా కదా. పాడు. చాలా బాగా పాడావు. రోజు సంగీతంకి వెళ్తావు మరి నువ్వు, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి పాడుకుంటూ ఉంటారా? చక్కగా పాడావు. అమ్మా, పాకం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఇది ఓకే, ఇలా వేస్తూ కలపాలి. నేను కలుపుతూ ఉంటా, మీరు వేయండి. అంటే మనం వరిపిండి వేసుకోవాలి కదా, పిండి వేస్తూ అంటుకోకుండా కలపాలి. మధ్యలో యాలకల పొడి కూడా వేసుకోవాలి మనం. పాకం ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు మనం పిండి వేసుకోవాలి. అది పాకాన్ని బట్టి పిండి పొడి. ఓకే, సో మొత్తం అంతా కూడా మనం తీసేసాము, కలుపుకొని ఇప్పుడు ఇది వంటలు చేసుకుంటాం అన్నమాట. చిన్న చిన్న చేయాలా, పెద్ద పెద్దవా? మన ఇష్టం. చిన్నది చేసుకోవచ్చు, పెద్దది చేసుకోవచ్చు.
సో మొత్తం అంతా కూడా చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, సో జస్ట్ ఇలా మనకి నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు. సో వేడి మీద ఉన్నప్పుడే మనం చేసుకోవాలి కదా? అక్కర్లేదు, చల్లారినా కూడా వచ్చేస్తాయి. అరిసెలకి అయితే కొంచెం ఎక్కువసేపు ఉంచకూడదు. సో మొత్తం అన్ని కూడా మనం ఇలా చేసి పెట్టుకోవాలి. ఓకే, మొత్తం అన్ని కూడా ఇలాగ బాల్స్ చుట్టు పెట్టుకోవాలి. చుట్టు పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటి నూనెలో వేసి వేయించుకోవాలి. నూనె బాగా కాగింది కాబట్టి రెండు అరిసెల కింద ఇవే ఒత్తిడి అవుతాయి. అంటే ఇవే అరిసెల కింద వేసుకోవచ్చు, ఇవే పాకు వేసుకోవచ్చు. సో ఇది మనం సిమ్లో పెట్టుకునే ఒత్తుకోవాలా, అంటే వేపుకోవాలా? సిమ్లో హైలో పెట్టాను, ఇప్పుడు హైలో ఉంది. సో మొత్తం అన్ని కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకొని ఇప్పుడు తీసేయడం. నార్మల్గా ఒకప్పుడు అంటే పాకుండలు అంటే ఇంకా ఇలాగే చేసుకున్నారు. ఇప్పుడు మనకి మారుతూ వచ్చింది కాబట్టి ఇందులో కొంతమంది కాజు వేసుకుంటున్నారు, జీడిపప్పు అని, కిస్మిస్ అని, ఇంకా రకరకాలుగా చేసుకుంటున్నారు కదా. ఎన్ని మారినా పాత మారం. అయిపోయి చక్కగా మంచిగా ఎర్రగా వేగిపోయిన పాకుండల్ని తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. పాకుండలు రెడీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఓకే, అబ్బా స్వచ్ఛమైన అరిటాకులో పాకుండలు. ముఖ్యంగా విశిష్టత కూడా, ఎందుకంటే భోజనం చేసేటప్పుడు అది కూడా మనం పాతకాలంలో చూసుకుంటే అరిటాకుల్లోనే తినేవారు. సో ఇప్పుడు కూడా మీరు ఆ పద్ధతిని ఫాలో అవుతూ ఇంకా అరిటాకులు ఉన్నాయండి. అదే చూస్తుంటేనే తెలుస్తుంది. చక్కగా అరిటాకుల్లోనే మీరు అరిటాకుల్లోనే చక్కగా డిష్ అవుట్ కూడా చేశారు. పాకుండలు రెడీ అయిపోయి వేడివేడిగా. ఓకే అమ్మా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. వేడివేడిగా ఉన్న ఇప్పుడే చేశారు కదా. సూపర్. నేను ఇంకా అనబోతున్నాను, మామగారు చెప్పేశారు సూపర్ అని. నిజంగా సూపర్ ఉన్నాయి. అందులో అంటే అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యి పాకుండలు పర్ఫెక్ట్గా వచ్చి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అబ్బబ్బా, పాకుండలు చాలా 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 రుచికరంగా ఉన్నాయి. అమ్మ, మరి ఈరోజు చక్కగా 2 స్వీట్ ఐటమ్స్ చేసి చూపించారు. అది కూడా భోగికి ఒక ప్రత్యేకత ఐటమ్స్. 2 కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. మీకు కూడానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చూశారు కదండి, భోగి సందర్భంగా భోగి యొక్క విశిష్టతలు, కాట్రేనికోని యొక్క అందాలు, దాంతోపాటు కమ్మనైన వంటకాలు. మరొక్కసారి వంట టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vantaTV ఛానల్లో చూడండి.